కాశీబుగ్గ ప్రమాద బాధిత కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం 15 లక్షల రూపాయల చెక్కులు అందజేసిన మంత్రులు, సంఘటనా స్థలాన్ని పరిశీలించిన నేతలు. కాశీబుగ్గ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు ప్రభుత్వం సానుభూతి తెలిపింది. మరణించిన వారికి కుటుంబాలకు 15 లక్షల రూపాయల చొప్పున పరిహారం చెక్కులు అందజేశారు. రాష్ట్ర మంత్రులు ప్రత్యక్షంగా హాజరై కుటుంబాలను పరామర్శించారు. కాశీబుగ్గ ప్రాంతంలో జరిగిన దుర్ఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించింది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు బాధిత కుటుంబాలకు తక్షణ సాయం అందించాలని అధికారులకు సూచనలు ఇచ్చారు. దీని ప్రకారం ఆదివారం ఉదయం మంత్రుల బృందం అక్కడికి వెళ్లి 15 లక్షల రూపాయల పరిహారం చెక్కులు పంపిణీ చేసింది. సంఘటనా స్థలానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్, మంత్రి శైలజ, ప్రాంతీయ ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్ మరియు ఉన్నతాధికారులు హాజరయ్యారు. వారు బాధిత కుటుంబాలను కలిసి సాంత్వన తెలిపారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి సమస్యలను విన్నారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, ప్రాణం తిరిగి ఇవ్వలేం, కానీ బాధిత కుటుంబాల భారం తగ్గించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. ప్రతి కుటుంబానికి 15 లక్షల రూపాయల సాయం అందజేశామని అన్నారు. మంత్రులు, అధికారులు కలిసి కాశీబుగ్గ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదానికి కారణాలు ఏమిటి, ఎలాంటి లోపాలు జరిగాయో వివరంగా తెలుసుకున్నారు. తదుపరి ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రాంతంలో భద్రతా ఏర్పాట్లు బలోపేతం చేయాలని అధికారులు ఆదేశించారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన ప్రకటనలో ప్రతి బాధిత కుటుంబానికి 15 లక్షల రూపాయల నష్టపరిహారంతో పాటు వారి పిల్లలకు ఉచిత విద్య సౌకర్యాలు, ఒక కుటుంబం సభ్యుడికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించే విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకోనున్నట్లు తెలిసిందే. అలాగే గాయపడిన వారికి ఉచిత వైద్య చికిత్స అందించాలని ఆదేశించారు. స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు కూడా బాధిత కుటుంబాలను పరామర్శించారు. ప్రమాదం పట్ల తీవ్ర విచారణ వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే రమేష్ మాట్లాడుతూ, ఇది చాలా బాధాకరమైన ఘటన. ప్రభుత్వం వేగంగా స్పందించడం అభినందనీయం. ఇంకా సాయం అవసరం ఉంటే మేము నిరంతరం వెన్నుంటామని అన్నారు. ప్రమాదం జరిగిన తీరుపై జిల్లా కలెక్టర్ స్పెషల్ కమిటీకి దర్యాప్తు ఆదేశాలు జారీ అయ్యాయి. కానీ వివరాలు 5 రోజుల్లోపు ప్రభుత్వానికి నివేదిక రూపంలో సమర్పించాలి. దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ప్రాంత ప్రజలు కూడా బాధిత కుటుంబాలకు సహాయం అందిస్తున్నారు. అనేక స్వచ్ఛంద సంస్థలు ఆహారం, దుస్తులు, తాత్కాలిక వసతి వంటి సాయం చేస్తున్నారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాల్లో విషాదం నెలకొంది. పరిహారం చెక్కులు అందుకున్న వారు కన్నీటితో మంత్రులను కలిశారు. ప్రభుత్వం నుంచి ఇంకా సహాయం రావాలని కోరుతున్నారు. మంత్రులు వారిని ఓదార్చి, మీరు ఒంటరిగా లేరు, రాష్ట్ర ప్రభుత్వం మీతో ఉందని అన్నారు. కాశీబుగ్గ ప్రాంతంలో భద్రతా ప్రమాణాలను కఠినంగా అమలు చేయాలని నిర్ణయించారు. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ప్రజలకు జాగ్రత్త సూచనలు జారీ చేశారు. అనుమతి లేని ప్రాంతాల్లో పనులు చేయవద్దని అధికారులు సూచనలు పాటించాలని తెలిపారు. కాశీబుగ్గ ఘటన బాధాకరమైనది అయినా ప్రభుత్వం వేగంగా స్పందించడం, బాధిత కుటుంబాలకు తక్షణ సాయం అందించడం ప్రజల్లో నమ్మకం కలిగించింది. ఈ ఘటన నుంచి పాఠాలు నేర్చుకుని భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అందరూ కోరుతున్నారు.
జూబ్లీహిల్స్ లో రాజకీయ వేడి, అభివృద్ధి సాధ్యమని మంత్రి పొన్నం ప్రభాకర్. కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ బీజేపీ నేతల విమర్శలు. హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో రాజకీయ కదలికలు వేగంగా పెంచుకున్నాయి. అసెంబ్లీ ఉప ఎన్నికల దగ్గర పడుతున్న నేపథ్యంలో అన్ని పార్టీలు ప్రజల మధ్యకే దూసుకెళ్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ తరపున మంత్రి పొన్నం ప్రభాకర్ పార్టీ అభ్యర్థి మద్దతుగా పలు ప్రాంతాల్లో పర్యటించి ప్రజలతో సమావేశమయ్యారు. అభివృద్ధి సంక్షేమమే తమ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ లో జరిగిన పబ్లిక్ మీటింగ్స్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, మా ప్రభుత్వమే ప్రజలతో ఉన్న ప్రభుత్వం. రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లడానికి ప్రతి కుటుంబానికి సంక్షేమం చేరుస్తున్నాం. తమ తప్పిదాలను దాచేందుకు ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని అన్నారు. అభివృద్ధి సౌకర్యాలు, సంక్షేమ పథకాలు హైదరాబాద్ మోడల్ రాష్ట్రంగా మారుతుందని తెలిపారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ మరియు బీజేపీ నేతలు కాంగ్రెస్ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. బీఆర్ఎస్ నాయకులు ప్రచారాలకే పరిమితమైన కాంగ్రెస్ పాలన భవిష్యత్తు హామీలు ఇస్తున్న ప్రస్తుత సమస్యలు పరిష్కరించడంలో విఫలమవుతున్నారు అని అన్నారు. బీజేపీ నాయకురాలు విజయలక్ష్మి కూడా స్పందిస్తూ, కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఇచ్చిన మాటలు నెరవేరలేదు. హైదరాబాద్ లో రోడ్లు, డ్రైనేజ్ సమస్యలు అలాగే ఉన్నాయని విమర్శించారు. ప్రాంతాల్లో అన్ని పార్టీలు ప్రచారాన్ని వేగవంతం చేశాయి. జూబ్లీహిల్స్ వీధుల్లో బ్యానర్లు, పోస్టర్లు విస్తారంగా కనిపిస్తున్నాయి. ప్రజలతో ఇంటింటికి ప్రచారం కూడా జరుగుతోంది. పార్టీల నేతలు, స్థానిక కార్యకర్తలు ప్రతి ఓటర్ని కలుసుకుంటూ తమ పార్టీ అభ్యర్థికి ఓటు వేయాలని కోరుతున్నారు. ప్రజలు తమ అభిప్రాయాలను స్పష్టంగా చెబుతున్నారు. కొంతమంది ప్రభుత్వం ఇచ్చిన పథకాలతో ప్రయోజనం పొందామంటుంటే, మరికొందరు ప్రతిపక్షాలు కూడా సమాన అవకాశాలు పొందాలని అంటున్నారు. జూబ్లీహిల్స్ ఓటర్లు ఈసారి అభివృద్ధి ఆధారంగా ఓటు వేస్తారని చెబుతున్నారు. మంత్రి పొన్నం ప్రకటించిన హామీల్లో జూబ్లీహిల్స్ లో కొత్త రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ, పేదలకు గృహ పథకాలు, మహిళలకు ఆర్థిక సహాయం, యువతకు నూతన ఉపాధి అవకాశాలు ఈ హామీలు ప్రజల్లో ఆశలు రేపుతున్నాయి. బీఆర్ఎస్ మరియు బీజేపీ నేతలు మాత్రం ఈ హామీలను నిరాధారమని అంటున్నారు. వారు చెబుతున్నది ఏమిటంటే, ఎన్నికల ముందు హామీలు ఇవ్వడం సులభం, కానీ ఆచరణలో చూపడం కష్టమని. వారు ప్రజలను జాగ్రత్తగా ఆలోచించి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రతిపక్షాలకు సవాలు విసిరారు. ప్రజలు కాంగ్రెస్ తో ఉన్నారు. మన ప్రభుత్వం చేసిన పనులు మాతో మాట్లాడుతున్నాయి. ప్రతిపక్షాలు అబద్ధ ప్రచారం ఫలించదని అన్నారు. ప్రజలతో సమీపంగా ఉండడం ద్వారానే అభివృద్ధి సాధ్యమని చెప్పారు. జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఉప ఎన్నికల వాతావరణం మరింత వేడెక్కుతోంది. ప్రతిరోజు పార్టీ నేతల పర్యటనలు, సమావేశాలు కొనసాగుతున్నాయి. ఓటర్లను ఆకట్టుకోవడానికి ప్రతి పార్టీ కొత్త పథకాలు ప్రకటిస్తోంది. ఈ ఉప ఎన్నికల ఫలితం హైదరాబాద్ రాజకీయాల్లో పెద్ద ప్రభావం చూపనుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కాంగ్రెస్ ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటుందా లేదా ప్రతిపక్ష ఆధిపత్యం చాటుకుంటున్నాయా అన్నది ఇప్పుడు అందరి దృష్టి. జూబ్లీహిల్స్ లో రాజకీయ వేడి తారాస్థాయికి చేరింది. ఒకవైపు అభివృద్ధి హామీలు, మరోవైపు విమర్శలు వర్షం. ప్రజలు ఎవరికి న్యాయం చేస్తారన్నది మరికొద్ది రోజుల్లో తెలుస్తోంది.
బీహార్ ఎన్నికల్లో వేడి పెరిగింది. ఎన్డీఏ రికార్డులు విజయం ఖాయమన్న ప్రధాని మోదీ కార్పొరేట్ చేతుల్లో రిమోట్ గా మారారన్న రాహుల్ విమర్శ. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు ఉప్పొంగిపోతున్నాయి. ఒకవైపు ఎన్డీఏ పక్షం రికార్డు స్థాయి విజయం సాధిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ ధీమాగా చెబుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మోదీ ప్రభుత్వం ప్రజలందరిది కాదు, కార్పొరేట్ది అంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. బీహార్ రాష్ట్రంలో జరిగిన భారీ ప్రజాసభలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ బీహార్ ఈసారి చరిత్ర సృష్టించబోతోంది. ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అన్ని నెరవేర్చింది. అభివృద్ధి, విద్య, రహదారులు, ఉద్యోగాలు అన్ని బీహార్ ప్రజల గడపకు తీసుకువచ్చామని అన్నారు. మోదీ వ్యాఖ్యానించారు. బీహార్ ప్రజలు ఎన్డీఏపై నమ్మకం ఉంచారు. ఈసారి రికార్డు మెజారిటీతో విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఇక మరోవైపు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎన్డీఏపై విమర్శల దాడి చేశారు. బీహార్లోని పాట్నాలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రధాని మోదీ ఇప్పుడు ప్రజల నాయకుడు కాదు, కార్పొరేట్ సంస్థల చేతుల్లో ఒక రిమోట్ కంట్రోల్ లా మారిపోయారు. ప్రజల సమస్యలు, రైతుల కష్టాలు, యువత నిరుద్యోగం వీటిపై మోదీకి పట్టం లేదు అని అన్నారు. రాహుల్ గాంధీ మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం పెద్ద వ్యాపారుల కోసం పనిచేస్తుంది, కానీ కాంగ్రెస్ ప్రజల కోసం, రైతుల కోసం, కార్మికుల కోసం పోరాడుతోందని అన్నారు. బీహార్ రాష్ట్రంలో అన్ని పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ఉధృతం చేశాయి. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా పలు సభల్లో పాల్గొండగా రాహుల్ గాంధీ, తేజస్వి యాదవ్, ఇతర ప్రతిపక్ష నేతలు కూడా ప్రజల మధ్య పర్యటిస్తున్నారు. మోదీ మాట్లాడుతూ ప్రజల ఆశలు మనకు ప్రేరణ. ఎన్డీఏ పాలనలో బీహార్ దేశంలో అభివృద్ధి రాష్ట్రంగా నిలిచింది. మా ప్రభుత్వం చేసిన పనులు ప్రజల ముందే ఉన్నాయి. అలాగే ఆయన చెప్పారు, కాంగ్రెస్ పాలనలో అవినీతి, వెనకబాటు మాత్రమే ఉంది. ప్రజలు ఇప్పుడు మార్పు చూశారు. రాహుల్ గాంధీ తీవ్ర ప్రతిస్పందన వ్యక్తం చేస్తూ ఇలా అన్నారు. ప్రధాని మాటలు మసి పడిపోయాయి. అభివృద్ధి పేరుతో ఎవరికి లాభమో అందరికీ తెలుసు. రైతులు అప్పుల్లో కూరుకుపోతున్నారు. యువతకు ఉద్యోగం లేదు. కానీ మోదీ గారికి మాత్రం సెల్ఫీలు, సభలే ముఖ్యం. ఆయన బీహార్ ప్రజలకు ఉద్దేశించి ఈసారి మీ ఓటుతో నిజమైన ప్రజా ప్రభుత్వాన్ని తెచ్చుకోండి అని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ప్రధాన పోరు ఎన్డీఏ మరియు ఇండియా బ్లాక్ మధ్య సాగుతోంది. ఒకవైపు బీజేపీ, జేడీ కలిసి ఎన్డీఏ, మరోవైపు కాంగ్రెస్, ఆర్డీజీ కలిసి ఇండియా కూటమి. రెండు వర్గాలు బలమైన ప్రచారంతో ముందుకెళ్తున్నాయి. ప్రజల్లో మాత్రం మిశ్రమ స్పందన కనిపిస్తోంది. ప్రజలు చెబుతున్నారు, మోదీ గారు ఇచ్చిన కొన్ని పథకాలు ఉపయోగపడ్డాయి, కానీ నిరుద్యోగం, ధరల పెరుగుదల మమ్మల్ని ఇబ్బంది పెట్టాయని అన్నారు. మరికొందరు అంటున్నారు, ఎన్డీఏ పాలనలో రహదారులు, విద్యా సంస్థలు అభివృద్ధి చెందాయి, కాబట్టి మళ్లీ ఎన్డీఏనే గెలవాలి అని అన్నారు. ప్రాథమిక సర్వేల ప్రకారం ఎన్డీఏకు స్వల్ప ఆధిపత్యం ఉన్నట్లు కనిపిస్తోంది, కానీ ప్రతిపక్షం కూడా బలమైన పోటీ ఇస్తోంది. తుది ఫలితాలు చివరి దశ ప్రచారం పైనే ఆధారపడతాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎన్నికల సందర్భంగా ఎన్నికల సంఘం కఠిన భద్రత ఏర్పాటు చేసింది. ప్రతి సభ, ర్యాలీపై పోలీసులు పహారా కాస్తున్నారు. ప్రజలు ప్రశాంతంగా తమ ఓటు హక్కును వినియోగించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు 3 దశల్లో జరగనున్నాయి. మొదటి దశ ఓటింగ్ నవంబర్ 10న, రెండవ దశ నవంబర్ 17న, తుది దశ నవంబర్ 24న జరగనుంది. ఫలితాలు డిసెంబర్ 3న వెలువడతాయి. బీహార్ ఎన్నికల వాతావరణం వేడెక్కింది. మోదీ అభివృద్ధి వాగ్దానాలు వర్సెస్ రాహుల్ విమర్శలు. ఈ పోరులో ఎవరు గెలుస్తారో చూడాలి. ప్రజల తీర్పే చివరి మాటగా నిలుస్తోంది.
భారత్ పై మళ్లీ పాకిస్తాన్ విమర్శలు. ఆఫ్ఘన్ ను తమపై ఉసిగొల్పుతోందని ఆరోపణ. తాలిబాన్ కాల్పుల విరమణను ఉల్లంఘించిందని పాకిస్తాన్ ఆరోపణ. ప్రాంతీయ ఉద్రిక్తలు మళ్లీ పెరుగుతున్నాయి. భారత్ పై పాకిస్తాన్ మరోసారి తీవ్ర విమర్శలు చేసింది. ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వాన్ని తమపై ఉసిగొల్పుతోందని ఆరోపించింది. ఇక తాలిబాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని కూడా పాకిస్తాన్ ఆరోపిస్తోంది. గత కొన్ని వారాలుగా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తలు పెరుగుతున్నాయి. తాలిబాన్ దళాలు పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాలపై దాడులు చేశాయని సమాచారం. దీనిపై పాకిస్తాన్ సైన్యం బలంగా ప్రతిస్పందించింది. ఈ పరిణామాల మధ్య పాకిస్తాన్ ప్రభుత్వం ఆఫ్ఘన్ వెనుక భారత్ మద్దతు ఉంది అంటూ నేరుగా ఆరోపించింది. ఇస్లామాబాద్ లో మీడియాతో మాట్లాడిన పాకిస్తాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి అన్నారు, ఆఫ్ఘన్ ప్రభుత్వం మాకు వ్యతిరేకంగా తాలిబాన్ ను ప్రేరేపిస్తోంది. దీనికి భారత్ మద్దతు ఇస్తోంది. భారత్ ప్రాంతీయ శాంతిని భంగం చేసేందుకు ప్రత్యామ్నాయిస్తోందని అన్నారు. అతను ఇంకా మాట్లాడుతూ భారత్ నుంచి వచ్చే సమాచారం సహాయం ఆఫ్ఘన్ మిలిటెంట్ గుంపులకు వెళ్తోంది. ఇది పాకిస్తాన్ భద్రతకు ప్రమాదమని వ్యాఖ్యానించారు. ఇక భారత్ మాత్రం ఈ ఆరోపణలను పూర్తిగా ఖండించింది. భారత్ విదేశాంగ శాఖ స్పష్టంగా తెలిపింది, పాకిస్తాన్ ను తప్పుడు ఆరోపణలు చేయడం కొత్త విషయం కాదు. తమ అంతర్గత సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. భారత ప్రతినిధులు పేర్కొన్నారు, భారత్ ఎల్లప్పుడూ ప్రాంతీయ శాంతి స్థిరత్వానికి కట్టుబడి ఉంది. ప్రతి దేశం ఉగ్రవాదాన్ని కట్టుదిట్టంపైనే దృష్టి పెట్టాలని అన్నారు. తాలిబాన్ ప్రభుత్వం పాకిస్తాన్ మధ్య సంబంధాలు గత సంవత్సరం నుంచి ఉద్రిక్తంగా ఉన్నాయి. పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో తాలిబాన్ మద్దతు గత గుంపులు దాడులు చేస్తున్నాయని పాకిస్తాన్ ఆరోపిస్తోంది. ఇక తాలిబాన్ మాత్రం పాకిస్తాన్ మాకు అప్రయోజక ఒత్తిడి తెస్తోందని ఆరోపిస్తోంది. ఇటీవల రెండు దేశాల సరిహద్దుల్లో జరిగిన కాల్పుల్లో పాకిస్తాన్ సైనికులు మరియు పౌరులు మరణించారని స్థానిక మీడియా తెలిపింది. తాలిబాన్ మరియు పాకిస్తాన్ గత ఏడాది కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకున్నాయి. అయితే తాజాగా ఈ ఒప్పందం ఉల్లంఘించబడిందని పాకిస్తాన్ తెలిపింది. తాలిబాన్ మద్దతుతో ఆఫ్ఘన్ సరిహద్దు నుంచి మళ్లీ దాడులు జరుగుతున్నాయని సైన్యం తెలిపింది. కాబూల్లో తాలిబాన్ ప్రతినిధి మీడియాతో మాట్లాడుతూ, మేము పాకిస్తాన్ పై దాడులు చేయలేదు. మా సరిహద్దుల్లో పాకిస్తాన్ సైన్యం ముందుగా కాల్పులు జరిపింది. మేము రక్షణాత్మకంగా మాత్రమే స్పందించామని చెప్పారు. తాలిబాన్ నేతలు పాకిస్తాన్ ఆరోపణలను తప్పుడు ప్రచారంగా పేర్కొన్నాయి. ఈ పరిణామాలపై ఐక్యరాజ్య సమితి మరియు అమెరికా ఆందోళన వ్యక్తం చేశాయి. ప్రాంతీయ శాంతిని కాపాడాలని రెండు దేశాలు చర్చల ద్వారా పరిష్కారం కనుగొనాలని సూచించాయి. అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి అన్నారు, పాకిస్తాన్, ఆఫ్ఘన్, భారత్ మూడు దేశాల మధ్య పరస్పర విశ్వాసం అవసరం. ఉగ్రవాదం ఎవరికీ మేలు చేయదని హెచ్చరించారు. భారత్ ఎప్పటిలాగా తన స్థాయిని స్పష్టం చేసింది. ఉగ్రవాదం మరియు హింసకు మద్దతు ఇచ్చే దేశాలతో మేము సహకరించమని భారత విదేశాంగ శాఖ తెలిపింది. భారత ప్రభుత్వం ఆఫ్ఘన్ ప్రజల అభివృద్ధి కోసం మాత్రమే సహాయం అందిస్తున్నామని మరోసారి పేర్కొంది. రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు, పాకిస్తాన్ తాలిబాన్ మధ్య విభేదాలు పెరగడం పక్క దేశాలపై ప్రభావం చూపుతుంది. భారత్ పేరు లాగడం ద్వారా పాకిస్తాన్ తన వైఫల్యాలను దాచుకుంటుందని అన్నారు. ఇక నిపుణులు చెబుతున్నారు, ఆఫ్ఘన్ పరిస్థితి సున్నితంగా ఉంది. ప్రతి దేశం చర్చల ద్వారా పరిష్కారం కనుగొంటే ప్రాంతంలో శాంతి నెలకొంటుంది. పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో భద్రతా దళాలు అప్రమత్తంగా ఉన్నాయి. ఆఫ్ఘన్ వైపు నుండి దాడులు జరిగే అవకాశాలు నేపథ్యంలో కఠినంగా నిఘా ఏర్పాటు చేశారు. ఇక భారత్ కూడా తన ఉత్తర సరిహద్దుల్లో భద్రతా చర్యలను బలోపేతం చేసింది. మళ్లీ భారత్ పై విమర్శల బాణాలు సంధించిన పాకిస్తాన్ ఆఫ్ఘన్ తాలిబాన్ పేర్లు ప్రస్తావిస్తూ ఉద్రిక్త వాతావరణం సృష్టిస్తోంది. భారత్ మాత్రం శాంతి, సహకారం అనే తన పాత్ర విధానాన్ని కొనసాగిస్తోంది. ప్రాంతంలో శాంతి నిలవాలంటే మూడు దేశాలు మాటల యుద్ధం ఆపి చర్చల బాటలో నడవాల్సిందే.